గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు 6M బిఆర్ అంబేద్కర్ 6M రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు నేను ఆన్లైన్లో మనకు టీసీ, సిఎంఎం, ఓడి ఇంకా మెమోస్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ మనం బిఆర్ అంబేద్కర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. చూడండి, BRAOU ఆన్లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడండి అప్లై ఫర్ సర్టిఫికేట్ సిఎంఎం ఓడిటీసీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక మనకు అప్లై ఫర్ సర్టిఫికేట్స్ కన్సల్టేటెడ్ మార్క్స్ మెమో టీసీ మైగ్రేషన్ బోనోఫైడ్ ఉంది కదా, యూజీపీజీ, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అడ్మిషన్ నెంబర్ క్లిక్ చేద్దాం. అడ్మిషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇలా క్లిక్ చేశాక సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయండి, చూసుకోండి. స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మీడియం, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఎక్కడైతే మన మెమోస్ డిస్పాచ్ కావాలో అక్కడ మనం ఇక మన హౌస్ నెంబర్ క్లిక్ చేయాలండి. స్ట్రీట్, మండల్, డిస్టిక్, స్టేట్, తెలంగాణ, పిన్ కోడ్, మన మొబైల్ నెంబర్, ఇక్కడ చూడండి మనకు అన్ని డీటెయిల్స్ కొట్టేసినాక అప్లోడ్ యువర్ ప్రూఫ్ ఫర్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ ప్రీవియస్లీ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ షుడ్ బి జేపీజీ ఫార్మాట్లో ఉండాలండి. మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 250 KB ఉండాలి, మినిమం 100 KB. ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ SSC సర్టిఫికేట్స్, అప్లోడ్ యువర్ ప్రీవియస్ అంటే డిగ్రీకి ప్రీవియస్గా ఒకవేళ మిస్ చేసి ఉంటే ఇంటర్, అప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇక్కడ నేను అప్లోడ్ చేస్తా చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ నేను చేశాను కదా, ఇక్కడ నేను SSC చేశానండి. నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్లీ ఇంటర్ ఇక్కడ అప్లోడ్ యువర్ క్యాస్ట్ ఉంది కదా, క్యాస్ట్ చేశానండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో ఎంత వచ్చింది, సెకండ్లో ఎంత వచ్చింది, థర్డ్, సిక్స్త్. ఇక్కడ అడుగుతుంది చూడండి, సర్టిఫికేట్స్ టు బి అప్లైడ్ ప్రొవిజనల్ కమ్ కన్సల్టేటెడ్ మార్క్స్ మేము సిఎంఎం ఉంది కదా, అదొకటి. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎందుకంటే మనం ఒకవేళ వేరే కంట్రీ పోవాలంటే ఇది కావాలండి, అది కూడా క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ టీసీ, ఇంకా బోనోఫైడ్ ఉంది కదా, బోనోఫైడ్ క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయండి. నేను చేస్తాను చూడండి. చూడండి, ఒకసారి మళ్ళీ మన హౌస్ నెంబర్ కరెక్ట్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ వస్తాయి కదా, ఇక్కడ మనం ఇప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసే చోట అవుతుందండి. ఒకవేళ మనం ఇదే ప్రాసెస్ సేమ్ మనం ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చండి. కాకపోతే అక్కడ యూనివర్సిటీ దగ్గర పోయి మనం డీడీ కట్టి వాళ్ళకి ఇస్తే చూడండి ఇక్కడ వస్తుంది. ఓకే, హోమ్ పేజ్. ఫర్ ఎనీ ప్రాబ్లం హోమ్ పేజ్ అని వస్తుందండి. ఒకసారి రీఫ్రెష్ కొడతాం. ఎర్రర్ అని వస్తుందండి. మళ్ళీ బ్యాక్ పోదాం. చూడండి ఫ్రెండ్స్, రీఫ్రెష్ కొట్టాక చూడండి మనకి ఇక్కడ అప్లికేషన్, మన డీటెయిల్స్, మనం అప్లై చేసిన అడ్రస్ చూడండి, ఇక్కడ మన మార్క్స్, ఇక్కడ చూడండి అమౌంట్ చూడండి. సిఎంఎంకి 800, మైగ్రేషన్కి 200, నెక్స్ట్ టీసీకి 300, బోనోఫైడ్కి 100,
టోటల్ మనం 1400 పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. పేమెంట్ ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనం ఒకసారి అప్పుడు సర్వర్ ఇష్యూ వల్ల వచ్చింది, రిఫ్రెష్ కొట్టుడుతోటే మనకు చూడండి ఇంత అమౌంట్ 1400 అమౌంట్ పే చేయాలి. చూడండి అప్లికేషన్ స్టేటస్ నాట్ అప్రూవ్ అని చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు పేమెంట్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం అప్లై చేశాక ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి సర్టిఫికేట్ అప్లై స్టేటస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓం నమః శివాయ. సర్టిఫికేట్ అప్లై స్టేటస్ అని క్లిక్ చేశాక ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ చేస్తాము. నెక్స్ట్ మన అడ్మిషన్ నెంబర్ సబ్మిట్ అని క్లిక్ చేశాక చూడండి ఇక్కడ యువర్ సర్టిఫికేట్ అండర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది. అంటే మనం అప్లై చేసాం కదా, అప్లై చేసిన దాంట్లో మనం సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసాం కదా ఫ్రెండ్స్, అవి రైట్ ఆర్ రాంగ్ అని చెక్ చేసినాక అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చాక అప్పుడు మనం పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.